మా ఫస్ట్ టైం డైరెక్టర్గా పిట్టగోడ సినిమా రిలీజ్, అవును, తర్వాత జాతరత్వం రిలీజ్. అవును. ఫస్ట్ పిట్టగోడ ఎక్స్పీరియన్స్ చెప్పు, రిలీజ్ ఎక్స్పీరియన్స్. రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏం గుర్తుందంటే, పిట్టగోడ సినిమా ఫ్లాప్ అయినా కానీ నువ్వు థియేటర్ బయటకు వచ్చి గట్టి గట్టిగా సినిమా సూపర్ రేట్ అని చెప్పి మైక్లో ఉంది. ఆ వీడియో దొరకదు యూట్యూబ్లో, అట్లా మేనేజ్ చేసి. ఆ వీడియో దొరికితే బాగుంటుంది. కానీ నాకు మస్తు నచ్చింది మామ నాకు సినిమా. లేదు మామ, అంటే మన బ్యాచ్లో ఒక డైరెక్టర్ అయ్యిండు, ఆడి సినిమా ఫినిష్ చేసి కానీ ఫస్ట్ మంచిగా అనిపించింది. కానీ జనాలకు అసలు దొరకదు తెలుసా మామ అది. ఏమో అంటే పెట్టకూడదు, చాలా మంది అడుగుతారు. ఓకే, మస్తు బాగా అనిపిస్తుంది. అంటే జనరల్గా అసలు ఫీల్ అయినావా, ఫ్రెండ్ ఒకటి పాపం సినిమా తీసిండు ఫ్లాప్ అయింది అన్న ఫీలింగ్ ఉందా నీకు? నేనే ఎక్కువ ఫీల్ అయినా మామ, నువ్వే సిగ్గు లేకుండా తిరుగుతుంది. గుర్తుంది మామ, నువ్వు మెసేజ్ చేసినావు నాకు 2-3 డేస్ తర్వాత. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ కలుస్తలేదు అని అని కానీ యాక్చువల్గా నువ్వు భయపడ్డావు, ఏంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని. బట్ నేను క్యాజువల్గానే చేసుకున్నా అని తర్వాత తెలిసి ఇంకా బాధపడ్డావు. అప్పుడు ఇంకెక్కువ బాధపడ్డా, వేరే రకంగా బాధపడ్డావు. కానీ ఫోన్ మెసేజ్ అంటే నాకు అది గుర్తొస్తున్నావు అమ్మ. అదే నువ్వు మా డాడీ నెంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి ఉట్టుటినే, ఎందుకు అంకుల్ అట్లా ఒక్కగానొక్క కొడుకు, వాడిని ఎందుకు అట్లా వదిలేసారు మీరు అని ఇండస్ట్రీ నుంచి పంపించేసి పెళ్లి చేసి ఒక్కగానొక్క వారసుడు, వాడో వారసుడిని కనాలి, మాదో రాయల వంశం లాగా నువ్వు అట్లాంటివి అన్నీ చేస్తూ ఉంటావు కదా, అట్లా ఎందుకు అట్లా అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకేమొస్తుంది? చిచ్చే మామ, ఒక ఫ్రెండ్ మంచి కోరుకోవడం చిచ్చు అయితే నేను పెట్టిన చిచ్చే. మీ డాడీని సంతోషంగా ఉంచాలనుకోవడం చిచ్చు అయితే నేను పెట్టిన చిచ్చే. ఇంకట్లా ఇట్లాంటి ఇంకోటి రెండు చెప్పు. నేను అంది వాళ్ళ ఓకే, నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని, పెళ్లి చేసుకొని పిల్ల బావదని సంతోషంగా ఉండాలనుకోవడం చిచ్చు అయితే నేను పెట్టింది చిచ్చే. అది ఇప్పుడు నేను ఇట్లా చెప్తా, చిచ్చేని అందరూ అనాలి, ఓకేనా? కళ్యాణ్ జీవితం బాగుండాలి అనుకోవడము చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. అది నేనే చిచ్చే, ఒక చిచ్చుబుడ్డి లాగా మొత్తం అంతా అట్లా అట్లా లేపినా అందరినీ. నువ్వు చిచ్చుబుడ్డి, నేను ముద్దు బిడ్డామమ్మా. నువ్వు ముద్దు బిడ్డాము, ఈ రోజు నుంచి నువ్వే ముద్దు బిడ్డ. నారాయణఖేడ్ ముద్దు బిడ్డ, సంగారెడ్డి ముద్దు బిడ్డ, కృష్ణానగర్ ముద్దు బిడ్డ, ఇప్పుడు కొత్తగా జూబ్లీ హిల్స్ ముద్దు బిడ్డ.